కాకపోతే ఎక్కువ మంది జిల్లాలో సమర్థవంతంగా పనిచేసే వాళ్ళని స్టేట్ లోకి తీసుకోవడం వల్ల జిల్లా నాయకత్వాల్లో కొద్దిగా లోపాలు కనిపిస్తున్నాయి. వీటిని నూతన కమిటీతో సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. మనం ఏది సాధించాలన్నా ఈ తరంలోనే సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువతరానికి ఎవరికి కూడా ఈ కులము వీటికి ఉండి సంబంధించిన విషయాలు కానీ వాటి విలువలు కానీ ఎవరికి అర్థం కావట్లేదు. మన ముందు తరాల వాళ్ళందరూ పెద్దలైపోయారు. వారు నడవలేని స్థితిలో ఉన్నారు. చాలా వరకు సభలకి సమ్మానానికి రాలేరు. ఈ తరం అంటే సుమారుగా ఒక 35 సంవత్సరాలు 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు సమర్థవంతంగా పనిచేసి మన కోరికలు కానీ మన డిమాండ్లు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని కోరుతున్నాము. ముఖ్యంగా మహాసభ కొత్త వరవడికి కారకులు మన నూతన నాయకత్వం. ఈ నూతన నాయకత్వాన్ని అందరూ సమర్థించుకొని వారి అడుగుదారుల్లో ముందుకు నడిచి ఈ మహాసభను మరింత ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రణరంగము కాని చోటు భూతలమంతా వెతికిన లేదు. సాహసి కానివాడు జీవన సమరానికి పనికిరాడు. యువసుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్సింగే ఎక్కగలడు. నవసుందర జీవితంలో ఉగాదిని ఆహ్వానించగలడు. అటువంటి ఉగాదిని మన ముదిరాజు సంఘాల్లోకి ముదిరాజు మహాసభలోకి తీసుకువచ్చిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ ముదిరాజు గారు. ఈ నూతన నాయకత్వంతో మరింత పటిష్టంగా రాష్ట్ర నాయకుల అండదండలతో ఈ మహాసభ ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వానికి మన యొక్క గోడుని వినిపించి రాజ్యాధికారంలో భాగం అడగాలని చెప్పని దానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రయత్నం ఈ రాష్ట్ర కమిటీ చేయాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.